హాయ్ అండి, వెల్కమ్ టు మనీ ఎక్స్పో యూట్యూబ్ ఛానల్. నేను మీ ఎస్ఎస్ఎన్ మాట్లాడుతున్నాను. ఈరోజు మనకు చాలా కొన్ని ముఖ్యమైన విషయాలు డిస్కస్ చేద్దాము. పై నెట్వర్క్ గురించి ప్రతి ఒక్కరు కూడా మైనింగ్ ఆన్ చేసుకొని డైలీ 24 అవర్స్కి అవసరమైతే అలారం కూడా పెట్టుకోండి, లేదంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకొని కూడా మీకు గుర్తు లేకపోతే చూడండి. మన ఛానల్ ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న గంట సింబల్ అయితే ప్రెస్ చేయండి. మీకు నచ్చినట్లయితే షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ రిలేషన్ అందరూ కూడా ఫార్వర్డ్ చేయండి. మనం ఈరోజు డిస్కస్ చేయబోయే కొన్ని విషయాలు ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. కొంతమంది అడుగుతున్నారు ఎంతకాలం మైనింగ్ ఇస్తారు అని చెప్పేసి. ఇప్పుడు ఎంతకాలం మైనింగ్ అనేది ఏమీ లేదండి, ఎందుకంటే కాయిన్లు అయిపోయేదాకా కూడా మైనింగ్ ఇస్తారు. కొంతమంది ఎలాగిస్తారంటే ఈ మైనింగ్ అనేది కొంతమంది పై కాయిన్ డిలీట్ చేసేయడం యాప్లో, కొంతమంది పాస్వర్డ్ మిస్ అయిపోతే కాయిన్ లాస్ అవ్వడం. దానివల్ల ఏంటంటే కొత్త వాళ్ళకి అవకాశం వస్తుంది. ఆ ఉన్న సర్క్యులేషన్ సప్లై అంతా 68 మిలియన్స్ కాయిన్స్ ఉన్నాయి. 100 బిలియన్స్ కాయిన్స్ టోటల్ సప్లై అయితే కనుక 68 మిలియన్స్ కాయిన్స్ మాత్రమే సప్లైలో ఉన్నాయి. ప్రపంచం అంతా ఉన్న 820 కోట్ల మందికి ఈ కాయిన్స్ అనేవి సరిపోవాలి. అంటే జనరల్గా చాలాసార్లు డిస్కస్ చేశారు, 8 to 10 కాయిన్స్ ఒక మనిషికి సరిపడా కాయిన్స్ ఉంటే కనుక అది ఒక సామాన్య మానవుడు రిచ్గా వాళ్ళ లైఫ్ లీడ్ చేయొచ్చు అనేది డిస్కషన్ చేసే ఉన్నారు అంతకుముందు. అది కూడా మనం వీడియోస్లో మాట్లాడాము. అయితే ఇంకా కొత్త వాళ్ళకి మైనింగ్ ఇస్తారా లేదనేది చాలామంది డౌట్స్తోని ఇంకా రకరకాల డౌట్లతో ఆగిపోతున్నారు. ఎందుకంటే కొత్త వాళ్ళు కూడా రివిజన్ చేసుకోండి. ఎంత సేఫ్ ఇస్తే మీకు ఎందుకంటే అది క్వశ్చను, ఎంత రేట్ ఉంటుంది. కొంతమంది అయితే మెసేజ్లు పెట్టేసి ఎంత రేట్ ఉంటుంది ఒక కాయిన్, నేనేం ఫిక్స్ చేయనండి అది రేటు, ఒక క్లారిటీ ఇస్తున్నారు మీకు ఎంత ఉండొచ్చు అంత ఉండని చెప్పేసి. జస్ట్ అనాలిసిస్ ప్రాజెక్ట్ ఓనర్స్ డిసైడ్ చేస్తారు. అలాంటి అనవసరమైన క్వశ్చన్లు అలాంటివి రైట్ చేసి ఇబ్బంది పెట్టడం మానేసి కొద్దిగా మీరు కూడా ఆలోచించండి. ఎంత వాల్యూ అనేది పక్కనెట్టేయండి. ఎన్ని కాయిన్స్ ఉన్నాయి, ఒక 1000 నుంచి 10,000 కాయిన్లు ఎర్న్ చేయడానికి ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరూ. ఆ పని మీద ఉండండి. ఇప్పుడు మైనింగ్ స్పీడ్ తగ్గిపోయింది, కాకపోతే ఎక్కువ రిఫరల్ చేసుకోండి. కొనడం అమ్మడం ఎగెనిస్ట్ ద రూల్ అని చెప్పాను. అది మీకలో అది మీ వరకు వదిలేస్తున్నాను. చాలాసార్లు చెప్పాం. ఆ అకౌంట్స్ కూడా కొనడం అమ్మడం అనేది జరిగితే ఆ అకౌంట్స్ లాక్ ఎంత 100 years లాక్ చేసేస్తే ఇంక మనం ఉండం అప్పటికి. అదనమాట. తర్వాత ఆ కాయిన్స్ అనేవి వేరే వాళ్ళకి కొత్త వాళ్ళకి అవకాశం ఉంటుంది అనమాట. మనమే అవకాశం ఇచ్చుకున్నట్టు అనమాట. అది ఆల్రెడీ చాలా వరకు కూడా 5,000 10,000 కాయిన్స్ చాలామంది కొనేసుకున్నారు అమౌంట్ ఉన్న వాళ్ళు. ఆ కొనుక్కొని పెట్టుకుంటే వాళ్ళు లాస్ అయిపోతారు. ఓకే. తర్వాత కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఉంది. ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసి పెట్టుకోండి. తర్వాత అయితే ఈ ప్రాజెక్టు రేపు March 14కి 6 years అవుతుంది. అంటే ఎంత లాంగ్ టైం పట్టింది ఈ ప్రాజెక్ట్ అనేది. క్రిప్టో ఇండస్ట్రీలోనే పెద్ద ప్రాజెక్టు, ఐ ఓపెనింగ్ ప్రాజెక్ట్ అనమాట. ఇట్ షుడ్ బి అన్ ఐ ఓపెనింగ్ ప్రాజెక్ట్ ఇన్ ద క్రిప్టో వరల్డ్. ప్రపంచం అంతా కూడా మొత్తం బార్టరింగ్ అనేది జరుగుతుంది. ప్రపంచం అంతా ఎన్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, ఎన్ నెంబర్ ఆఫ్ ల్యాక్స్లో మర్చెంట్స్ చిన్నోళ్ళ నుంచి పెద్దల దాకా కూడా అంతా బార్టరింగ్ చేస్తూ వాళ్ళ యొక్క ప్రొడక్ట్లతో ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతున్నారు. క్రిప్టో ప్రపంచంలో ఇంతవరకు ఏ ప్రాజెక్ట్ లేనంత రీచింగ్ ఎకో సిస్టమ్ బిల్డ్ అయిపోయి ఉంది పై నెట్వర్క్. అదేవిధంగా ఇది పై లేయర్ 1 బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఇది సెక్యూరిటీ పరంగా కానీ, స్పీడ్ పరంగా కానీ, స్కేలబిలిటీ పరంగా కానీ టు సపోర్ట్ ఆల్ ద కైండ్స్ ఆఫ్ బ్లాక్ చైన్స్ అప్లికేషన్ బిసైడ్ ద ఫైన్ కైన్ నెట్వర్క్ అని చెప్పేసి మనకి దీని గురించి మనం ఆల్రెడీ ప్రతిసారి చెప్పుకుంటున్నదే. ఎలా అంటే చాలా హ్యూజ్ ఎకో సిస్టమ్, వైబ్రెంట్ అనమాట. చాలా ఎస్టాబ్లిష్ అయిపోయి ఉంది ప్రపంచం అంతా కూడా. మనకి ఎలా అయిపోయిందంటే బిట్కాయిన్ కూడా చాలామంది తెలియకపోతే పై నెట్వర్క్ అనేది ప్రతి ఒక్కరి సెల్లో ఉండే పరిస్థితి వచ్చేసింది. అంత ఎక్స్ప్లోర్ అయిపోయింది అనమాట పై కాయిన్ గురించి. నెక్స్ట్ ఈ 65 మిలియన్స్ కాయిన్స్ అనేవి 200-250 కంట్రీస్ ఉన్నట్టున్నాయి మన ప్రపంచంలోనే అన్ని దేశాల పరంగా. ఎందుకంటే 8.2 బిలియన్ పాపులేషన్. అంటే నాకు తెలిసిన ప్రకారం 820 కోట్ల 900 కోట్ల దగ్గర జనాభా ఉంది. ఆ జనాభా అందరికీ కూడా సరిపోవాలి ఈ కాయిన్స్. అంటే మీ దగ్గర ఎక్కువ కాయిన్లు ఉంటే లాంగ్ టర్మ్లో మీకే ఎక్కువ బెనిఫిట్. అదేవిధంగా ఇది ఎలా ఉంటుందంటే ఇన్ని కాయిన్స్ ఉన్నాయి కదా, నేను ఒకేసారి నేను అవైలబిలిటీలో ఉన్నది మాత్రాన కన్వర్ట్ చేసేసుకోవడానికి అలా అవ్వదు. ఎందుకంటే లాకింగ్ పీరియడ్ పెట్టాడు కదా, 6 months, 1 year, 2 years, 3 years అని చెప్పేసి. అందువల్ల డ్రీమ్స్లో ఉండకండి. ఒకేసారి గబుక్కున అంటే ఇది ఎలాగనంటే ఇమీడియట్గా ఫియట్ కరెన్సీ కింద మార్చే కరెన్సీ కాదు కదా. అంటే
ఎలా దీన్ని ఎలా చెప్పొచ్చు, మామూలుగా ఎన్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఫర్ గుడ్స్ అండ్ సర్వీసెస్. ఓన్లీ మీరు ఇప్పుడు మనం రెగ్యులర్ లైఫ్లో మనకు వాట్ వి నీడ్ అనేది మార్నింగ్ టు ఈవినింగ్ మనం ఏం చేస్తాం, కిరాణా షాప్కి వెళ్తాం, పప్పు ఉప్పులు కొంటాం, తర్వాత గూగుల్ పే, ఫోన్పే అమౌంట్లు పే చేస్తాం. దీనికి ఒక లిమిటేషన్ ఉంటుంది, రోజుకి ఎంతనో మంత్లీ ఎంత అనేదో అదంతా కూడా డిసైడ్ చేస్తారు. ఎక్కువ దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా మీరు ఓన్లీ నేను ప్రతి దిక్కున చెప్పేది ఓన్లీ కాయిన్ల మీద శ్రద్ధ పెట్టండి, మైనింగ్ చేసుకోండి. మన వాళ్ళు చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకొని మైనింగ్ చేసుకొని మర్చిపోతున్నారు. అప్పట్లో ఉన్న ఊపు తర్వాత మళ్ళీ 24 గంటల తర్వాత పోతుంది అనమాట. అందుకని నేను డబ్బులు పెట్టలేదు కదా, దాని గురించి మీకు టెన్షన్ ఎందుకు. తర్వాత అరౌండ్ 20 మిలియన్ కేవైసీ గోయింగ్ టు కంప్లీట్ అనమాట. తర్వాత 10 మిలియన్స్ యాక్టివ్ అకౌంట్స్ అనేది వ్యాలెట్లో ఉండడం కూడా కంప్లీట్ అయిపోయింది. మనం డే బిఫోర్ ఎస్టర్డే మనం డిస్కస్ చేసాం. తర్వాత 3.5 మిలియన్ ట్విట్టర్ ఫాలోవర్స్ ఉన్నారనమాట క్రిప్టో ఈ పై నెట్వర్క్ కరెన్సీకి. ఫస్ట్ ప్లేసుల్లో బిట్కాయిన్, ఇథెరియం, బైనాన్స్ బిఎన్బి, బైనాన్స్ కాయిన్ ఉన్నది. తర్వాత పై నెట్వర్క్ కాయిన్ ఉందన్నమాట. ఇది ఎలా అంటే పై నెట్వర్క్ అనేది చాలా లో ఎనర్జీ కన్జంప్షన్ అనమాట, కంపేరిటివ్లీ ఇథెరియం అండ్ బిట్కాయిన్ అండ్ అదర్ కరెన్సీస్. తర్వాత ఇదే పై నెట్వర్క్ని బేస్ చేసుకొని చాలా ప్రాజెక్టులు కాపీ పేస్ట్ చేస్తున్నాయి, ఇదే విధంగా చేసుకొని మైనింగ్, మొబైల్ మైనింగ్. కానీ ఏది నిలబడలేదు. ఇప్పుడు దాకా మనం 6 years బ్యాక్, 1 year బ్యాక్ స్టార్ట్ అయిన కరెన్సీలు మైనింగ్ ఇలా ఇస్తున్నాయి, కానీ ఏది కూడా నిలబడలేదు. రియల్ వరల్డ్ లైఫ్లో ఎక్కడ కూడా ఇంత యూటిలిటీ సర్వీస్ అనేది, బార్టరింగ్ అనేది దేనికి లేదు. ఇది రియల్ లైఫ్లో ఆల్రెడీ యూజింగ్ అనేది జరుగుతుంది. అందుకని మనం స్ట్రాంగ్గా నమ్ముకోవచ్చు ఈ కాయిన్ అనేది. ఎందుకంటే నో వన్ కెన్ బీట్ ద పై నెట్వర్క్, ఎందుకంటే ఇంత స్టాండర్డ్ ఉందన్నమాట పై నెట్వర్క్కి. తర్వాత ఈ లాకింగ్ మెకానిజం చెప్పొచ్చు, ఎందుకంటే లాంగ్ టర్మ్లో ఎక్కువ కాయిన్స్ అనేది అవైలబుల్గా ఉండవు. చాలా వరకు చాలామంది ఏదో విధంగా మిస్ అయిపోవడమో లేదంటే లాస్ అయిపోవడమో ఇలాంటివన్నీ ఉంటాయి కాయిన్స్. అందుకని జాగ్రత్తగా కేర్ఫుల్గా మీ పాస్ ప్రైజ్లు, మీ పాస్వర్డ్లు అంతా జాగ్రత్తగా దాచిపెట్టుకోండి. మనం కంపేరిటివ్లో చూసుకుంటే ఓపెన్ అయినప్పుడు ఇథెరియం కాయిన్ అయితే 121 మిలియన్స్, సోలానా 594 మిలియన్స్, బిఎన్బి 143 మిలియన్స్, XRP 100 బిలియన్ కాయిన్స్ ఇలా ఓపెన్ అయ్యాయి. మనకి పై నెట్వర్క్ చూసుకుంటే కనుక మనకి 68 మిలియన్స్ కాయిన్సే సర్క్యులేషన్లోకి వచ్చాయి అవుట్ ఆఫ్ 100 బిలియన్స్ కాయిన్స్ అనేది చూసుకుంటే. సో ఇదనమాట మనకి వన్స్ పై నెట్వర్క్ లిస్ట్ లాంచ్ అయితే కనుక మొత్తం క్రిప్టో వరల్డ్కే షాకింగ్ న్యూస్ అనమాట. అది ప్రతి ఒక్కరు కూడా ఇదనమాట ఈరోజు అప్డేట్స్. ప్రతి ఒక్కరు కేవైసీ కంప్లీట్ చేసుకొని చెక్ లిస్ట్ అంతా కూడా కేవైసీ మనకి 28 నెలలకి లోపు కంప్లీట్ అయ్యేలా చేసుకోండి. ధీమా పడకండి, ఇంకా 20 రోజులు ఉంది కదా అని చెప్పేసి. కన్ఫామ్గా నాకు తెలిసి డేట్ ఎక్స్టెండ్ అయితే చేయడు, స్కిప్ అయిపోద్ది. March 14th అయితే మనకి లిస్టింగ్ కాబోతుంది మన కాయిన్. అదేవిధంగా మన వాట్సాప్ ఛానల్ అందరూ యాడ్ అవ్వండి. మన ఓల్డ్ వీడియోస్ పై నెట్వర్క్ గురించి కూడా చూడండి. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ అయితే ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.